బైక్ పై వెళ్ళేటప్పుడు హెల్మెట్ ధరించండి. బీ కేర్ఫుల్, బీ సేఫ్. ఇది 5th ఈరోజు ఈవినింగ్ 4కి వచ్చిన. ఈవినింగ్ కొంచెం వీడియోలు తీయలేదు. 4 నుంచి నైట్ 11 దాకా పెట్టుకున్నా. చూద్దాం, వీలైతే ఇంకొక గంట చేస్తుండొచ్చు, 12 దాకా చేస్తుండొచ్చు. ఇప్పటికైతే టైం వచ్చేసి 8 అవుతుంది. ఇది ఏంటంటే సిల్వర్ కాయిన్. స్టోర్లో ఫోటో అడిగింది అండ్ ఇక్కడ అడిగింది. జోసాలు కలిసింది. మళ్ళీ కస్టమర్ దగ్గర ఓటీపీ వస్తుందేమో, ఓటీపీ వస్తుంది, మళ్ళీ ఫోటో కూడా అడుగుతుంది కంపల్సరీ. నాకు ఫస్ట్ టైం ఈ సిల్వర్ కాయిన్ వాడడం. లేదు, ఏదా అది పైన కవర్ అనుకుంటా, లోపల ప్యాకింగ్ మాత్రం అట్లా ఉంటుంది. 9th ఇది 9 ఆర్డర్స్ అయినాయి. 309 బ్యాలెన్స్ అయింది. నైట్ టైం బాగానే ఉంటుంది కానీ జాగ్రత్తలు కూడా అట్లనే తీసుకోవాలి. ఎందుకంటే వెహికల్స్ లైట్ ఫోకస్కి ఎంత స్పీడ్ ఉంటుందో తెలియదు, ఎదురుగా వచ్చే వెహికల్స్. సో సింగిల్ రోడ్, 1 వే రోడ్ ఉన్నప్పుడు జాగ్రత్తగా వెళ్ళాలి. 15th ఇది 16th ఇది కంటిన్యూగా ఆర్డర్లు ఉండే, అందుకే కొన్ని చేయలేదు. ఇప్పుడు టైం వచ్చేసి 10:35 అవుతుంది. టైం వచ్చేసి ఇంకొక హాఫ్ అన్ అవర్ అన్నా, ఇంకో 1 అవర్ అన్నా చూసి మన ఇంటి సైడ్ పడితే పోవడమే. 575 బ్యాలెన్స్ అయింది. 16 ఆర్డర్స్ అయినాయి. 17th ఇది 17 ఆర్డర్స్ అయినాయి. 624 బ్యాలెన్స్ అయింది. ఇప్పుడు టైం వచ్చేసి 10:50 అవుతుంది. 657 బ్యాలెన్స్ అయింది. 18 ఆర్డర్స్ అయినాయి. ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా 11 అవుతుంది. నైట్ టైంలోనే బాగుంటుంది కానీ డెలివరీ, కానీ రోడ్డు మీద వచ్చే వెహికల్స్ లైట్ ఫోకస్కి ఎంత దూరం వెహికల్స్ ఉంటాయో తెలియదు. సో కాబట్టి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళాలి. అదొక్కటే కొంచెం చూసుకొని వెళ్ళాలి. ఇంకోటి ఏంటంటే కస్టమర్లతో జాగ్రత్తగా ఉండాలి. ప్రతి కస్టమర్ ఒకేలా ఉంటారు. కొంతమంది తాగి ఉంటారు, కొంతమంది ర్యాష్గా ఉంటారు, కొంతమంది మిస్బిహేవ్ ఉంటుంది. మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. 20 ఆర్డర్స్ అయినాయి. 773 బ్యాలెన్స్ అయింది. ఇప్పుడు టైం వచ్చేసి 11:40 అవుతుంది కరెక్ట్గా. ఇంకొక 20 minutes ఇంకొక ఆర్డర్ చూసి వెళ్తాను, లేకపోతే పడకుంటే వెళ్ళిపోతాను. ఇంకా 12 దాకానే లాస్ట్ పెట్టుకున్నా. మొత్తానికి అయితే ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చేసి 12:15 అవుతుంది. 21 ఆర్డర్స్ అయినాయి. 815 బ్యాలెన్స్ అయింది ఇన్సెంటివ్తో కలుపుకొని. ఇన్సెంటివ్ ఎంత వచ్చిందంటే 150 ఇన్సెంటివ్ వచ్చింది. తిరిగిన కిలోమీటర్స్ ఎంత అంటే 84 కిలోమీటర్స్ తిరిగిన, అంటే అప్ అండ్ డౌన్ 84 కిలోమీటర్స్ తిరిగిన. ఫ్యూల్ ఎంత ఖర్చు అయిందంటే ఫ్యూల్కి 180 అయి ఉంటుంది. 220 పోయించిన, 220 పోయిస్తే 190 ఫ్యూల్కి అయింది. ఇంతటితో క్లోజ్ చేస్తున్నా. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. ఓకేనా? బాయ్ బాయ్, గుడ్ నైట్. మొత్తం ప్రశాంతంగా ఉంది, అంతా ఎవ్వరు లేరు. కుక్కలు అంతే, కుక్కలు తప్ప ఏం లేవు. ఇంకోటి వన్ మోర్ థింగ్, ఇంకోటి ఏంటంటే కుక్కలతో జాగ్రత్తగా ఉండాలి నైట్ టైం రైడ్ చేసినప్పుడు. అది మాత్రం చాలా గుర్తుపెట్టుకోవాలి. కుక్కలు ఏ చీకటి నుంచి ఎటు నుంచి వచ్చి ఎట్లా అటాక్ చేస్తుందో తెలియదు. సో కుక్కలతో జాగ్రత్తగా ఉండాలి నైట్ టైం డెలివరీ చేసేటప్పుడు. ఎప్పుడైనా కానీ ఆఫ్టర్ 10 తర్వాత నుంచి కుక్కలు చాలా ఇది ఉంటాయి. అందుకని ఓకే, బాయ్ బాయ్, గుడ్ నైట్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. థ్యాంక్ యూ ఆల్, లవ్ యూ, బాయ్ బాయ్.